నమస్తేనండి ఈ రోజు అయితే ధర్నా చౌక్ దగ్గర జరుగుతున్నటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% మరి ఆ 42% రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఇవ్వకుండా ముస్లిం సోదరులకు మైనారిటీ సోదరులకు అయితే 10% అయితే ఏదైతే ఉందో అది ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ అయితే బీసీలకు అన్యాయం చేసిందని ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కావచ్చు నాయకులే కావచ్చు ధర్నా చౌక్ దగ్గర అయితే ధర్నాను అయితే చేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ యువ మోర్చాకు సంబంధించినటువంటి ప్రవీణ్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. సో ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే. మరి ఏంటండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామము ధర్నా చౌక్ దగ్గర అయితే ధర్నాకైతే చాలా మంది బీసీ కార్యకర్తలే కావచ్చు అదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్లే కావచ్చు లేదంటే ఎమ్మెల్యేలే కావచ్చు ఎంపీలే కావచ్చు అందరూ అయితే ఇక్కడ ఉన్నారు. సో మరి ఏంటి ఈ బీసీ డిక్లరేషన్ అనేది జరుగుతుందా జరగలేదా మరి జరిగిందా జరగాలంటే ఏం చేయాలనే విషయాలు చెప్తారా? మేము ప్రధానంగా ఇక్కడ నుంచి ఇందిరాబాద్ చౌరస్తా నుంచి ఒకటే కోరుకుంటున్నాం, ఇది బీసీ రిజర్వేషనా తుర్కోల రిజర్వేషనా అది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే బీసీల పైన కపట ప్రేమ కాదు నా నిజమైన ప్రేమ నిరూపించుకోవాలంటే ఆయన వెంటనే రాజీనామా చేసి బీసీ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ వెంటనే ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. ఎందుకంటే ఎన్ఎస్ఏ నుంచి ఇప్పటి వరకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఒక జాతీయ స్థాయి లీడర్ గా ఎదిగిన పొన్నం ప్రభాకర్ ని వెంటనే ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. అదే విధంగా బీసీ అని చెప్పి పొద్దున్న లేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఈరోజు 50% ఉన్న బీసీలో 9 మంది మంత్రులు ఉండాలి కదా, ఎంతమంది బీసీలు ఉన్నారు? కేవలం ఇద్దరంటే ఇద్దరే కనిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో. నీకు 1-2% ఉన్న రెడ్డిలో 9 మంది మంత్రులు ఉంటారు, 50% ఉన్న బీసీలో ఇద్దరే కనిపిస్తారా? వెంటనే నువ్వు ఫస్ట్ నీ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో కామారెడ్డిలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కామారెడ్డిలో ఏమైతే మాటలు మాట్లాడినావో ఆ వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ ను పకడ్బందీగా అమలు చేయి. ఇట్లా లోపాయకరంగా బీజేపీ పార్టీని బదలం లేదామని నరేంద్ర మోడీ గారిని బదలం లేపుదామని దేశవ్యాప్తంగా మా ప్రభావం అంతా పడిపోతుంది, మేము మళ్ళీ ప్రభావంలోకి రావాలంటే బీసీలనే ముందర పెట్టి నడిపేయాలనుకుంటే మాత్రం మీ కాలం చెల్లదు. ఈరోజు ఇందిరాబాద్ చౌరస్తా నుంచి మీకు హెచ్చరిస్తున్నాం, వెంటనే బీసీ డిక్లరేషన్ ప్రకటించండి అని. అందులో 42% బీసీలే ఉండాలి, 4% ఉన్న ముస్లిం శాతాన్ని 10% పెంచి ముస్లింలను మా పైన రుద్దకండి అనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. సరే అండి, ఇప్పుడు మీరనే విషయం అయితే నిజానికి బీసీలకు అయితే న్యాయం చేస్తున్నది బీజేపీ అంటున్నారు. మరి ఇదే తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీసీలకు న్యాయం చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే 42% రిజర్వేషన్ అనేది తీసుకొచ్చినాము, స్థానిక ఎలక్షన్స్ కు పోతున్నాం అనే ముచ్చటైతే చెప్తున్నది. మరి స్థానిక ఎలక్షన్స్ కు పోతుందా పోకంటే ముందు మరి బీసీలకు ఏమన్నా ఈ రిజర్వేషన్ అనేది ఇస్తారా ఇవ్వరా? ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఊర్లోకి వెళ్తే పొలి మీద దాటించి కొడతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులం కావచ్చు వాళ్ళ మంత్రులం కావచ్చు ఎమ్మెల్యేలం కావచ్చు కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి బీసీ ముసుగులో ఓ నాటకం ఆడదాం, దీన్ని టైం పాస్ చేద్దాం, కొంచెం కాలం వెళ్ళదీద్దాం అనే విషయంలో ఉన్నాడు. సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళే దమ్ము లేదు కాబట్టి ఈయన రోజుకో ముచ్చట చెప్పుకుంటా బీసీల పేరు మీద మోసం చేసుకుంటా రాజకీయాలు చేస్తుంది తప్ప ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. వెంటనే ఏదైతే ముస్లిం రిజర్వేషన్ బీసీలకు కలపకుండా కేవలం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే మేము స్వాగతిస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.